ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనము ఇదివరకు చెప్పుకున్నట్టుగానే జూన్ 1 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తాను అని అనుకున్నాం. కాబట్టి నిన్న సండే అండ్ మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్. ఇవాళ కూడా ఐఎమ్ సిక్, బట్ స్టిల్ ఇంకా డిలే చేయడం ఇష్టం లేక ఐఎమ్ కంటిన్యూయింగ్ ద సెషన్స్. రైట్, ఇవాళ నుంచి మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్లోనే డిస్కస్ చేద్దాం. దానితో పాటు ఆప్షన్స్ అండ్ దాని రిలేటెడ్ డేటా అదంతా కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సేమ్ డైలీ ఇదే టైంలో ఉంటుందా అని అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. కాకపోతే డైలీ ఒక పర్టికులర్ టైం అంటూ ఉంటుంది. ఇలా ఇంట్లో నుండి కూడా నేను చెప్పకపోవచ్చు, బట్ ఐ విల్ బి గోయింగ్ టు స్టూడియో అండ్ ఐ విల్ బి డెలివరింగ్ ద లెక్చర్స్. నో నీడ్ టు వరీ. ఇవాళ ఒక్కరోజు ప్లీజ్ బేర్ విత్ మీ. యాజ్ ఐఎమ్ సిక్, ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ ఇన్ దిస్ సినారియో. ఇలా చేస్తున్నాను. రేపటి నుంచి ఐ విల్ బి ఫైన్ అండ్ ఐ విల్ బి ఓకే. రేపటి నుంచి ఐ విల్ బి డీలింగ్ ఇన్ స్టూడియో ఇట్ సెల్ఫ్. రైట్, సీ ద ఫస్ట్ వన్. విచ్ కంట్రీ ఈజ్ ద 4th largest కాంట్రిబ్యూటర్ ఆఫ్ యూనిఫామ్ పర్సనల్ టు UN పీస్ కీపింగ్? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ మన భారతదేశమే. బేసిక్లీ ఇక్కడ 4th largest కాంట్రిబ్యూటర్ ఆఫ్ యూనిఫామ్డ్ పర్సనల్ UN పీస్ కీపింగ్. ఇది రీసెంట్గా మనకి ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్ కీపర్స్, ఆ రోజు మన భారతదేశం నుంచి ఇద్దరు వ్యక్తులకి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ అవార్డుని కూడా ప్రజెంట్ చేశారు. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే దాంట్లో భాగంగా అసలు ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్ కీపర్స్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అని అంటే దట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ May 29th ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే 2025 సంవత్సరానికి గాను ఫ్యూచర్ ఆఫ్ పీస్ అన్నటువంటిది ఈ ఇయర్ యొక్క థీమ్. అయితే దీనిని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు అని అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు దీనిని సిన్స్ సో లాంగ్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. అంటే ఇప్పుడు ఏదైనా వార్ లైక్ యాక్టివిటీ జరిగిన, డిజాస్టర్ లైక్ యాక్టివిటీ జరిగిన, ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య పీస్ యాక్టివిటీస్ని పట్టి ఉంచడం కోసం ఆ దేశం ఎంత మిలిటరీని, ఎంత పర్సనల్ని ఇన్వాల్వ్ చేసి పీస్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తుంది, అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ విధంగా మన భారతదేశం 4వ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్గా ఉన్నది. దీంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఎవరెవరికి ఇద్దరికి అవార్డు లభించింది అని చెప్పుకున్నాం కదా. ఎవరెవరు అనంటే బ్రిగేడియర్ జనరల్ అమితాబ్ ఝా, ఈయన వచ్చేసి UN డిసెంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్లో పనిచేసే వ్యక్తి. అదేవిధంగా హవిల్దార్ సంజయ్ సింగ్, వీళ్ళిద్దరికీ అవార్డు అందించారు. కాకపోతే ఈ అవార్డ్స్ అన్నవి దోస్ వర్ ప్రెజెంటెడ్ పోస్టుమస్లీ, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఈ అవార్డ్స్ అందించారు. అంతే కదా, ఎవరైతే ప్రాణాలు అర్పించి ప్రాణాలకి సైతం తెగించి పోరాటం చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ అందజేస్తూ ఉంటారు. అండ్ ఎవరు అందుకున్నారు వీళ్ళ తరపున అనంటే పర్వతనేని హరీష్, ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు UN అంబాసిడర్ అయినటువంటి పర్వతనేని హరీష్ గారు ఈ మెడల్ని అందుకున్నారు. ఈ మెడల్ పేరు వచ్చేసి ఏంటి అనంటే డాగ్ హమ్మర్స్ గోల్డ్ మెడల్ అనమాట. అయితే మన భారతదేశం ఎంత మిలిటరీని డిప్లాయ్ చేసింది దీని ద్వారా అనంటే 5300 మిలిటరీని, పోలీస్ పర్సనల్ని ఈ పీస్ కీపింగ్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి ఉంచిందనమాట. ఇంటర్నేషనల్ డే ఆఫ్ UN పీస్ కీపర్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామని చెప్పుకున్నాం. దట్ ఈజ్ ఆన్ May 29th ఎవ్రీ ఇయర్. ఎప్పటి నుంచి UNGA దీన్ని డెసిగ్నేట్ చేసి అబ్జర్వ్ చేస్తూ వచ్చింది అని అంటే సిన్స్ 2002 సంవత్సరం నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చిందనమాట. ఆ విధంగా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్, సెకండ్ వన్. రీసెంట్లీ విచ్ కంట్రీ టు ప్రొవైడ్ $1.063 బిలియన్, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని $1 బిలియన్ బంగ్లాదేశ్కి ఏ దేశానికి అందజేస్తుంది? బంగ్లాదేశ్కి అందజేస్తుంది. ఏ దేశం అనంటే జపాన్ దేశం బంగ్లాదేశ్కి అందజేస్తుంది. వేటి కోసం? వాటి బడ్జెట్కి, రైల్వేస్కి, ఎడ్యుకేషన్, ఈ రంగాల కోసం అని చెప్పేసి బంగ్లాదేశ్కి జపాన్ అందజేస్తుంది. దేశం వచ్చింది కాబట్టి క్యాపిటల్ కరెన్సీ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ సిటీ వచ్చేసి టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఏన్. జపాన్ పిఎం వచ్చేసి ఎవరున్నారు? షిగేరు ఇషిబా, ఆయన పిఎం. అండ్ బంగ్లాదేశ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢాకా అండ్ ద కరెన్సీ ఈజ్ టకా. బంగ్లాదేశ్కి ఇప్పుడు ప్రెసెంట్ పిఎం ఎవరున్నారు? షేక్ హసీనా గారు. ఆవిడ షీ ఈజ్ అండర్ సివియర్ థ్రెట్.
ఆవిడ గురించి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, అవి న్యూస్లో ఉన్నటువంటి అంశమే. అయితే ఈ ఇంత $1 బిలియన్ లోన్ని ఈ ఈ జపాన్ ప్రొవైడ్ చేస్తుంది కదా, దానిని ఎవరు అందుకున్నారు అని అంటే బంగ్లాదేశ్కి చీఫ్ అడ్వైజర్, బంగ్లాదేశ్కి చీఫ్ పాలసీ అడ్వైజర్ అయినటువంటి మొహమ్మద్ యూనస్ గారు దీన్ని అందుకున్నారు. మొహమ్మద్ యూనస్ గారి గురించి ఇంకొక అంశం కూడా ఉంది. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్, ఈ $1.063 బిలియన్ లో ఏ ఏ రంగానికి ఎంతెంత వెచ్చించింది ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. $641 మిలియన్ ఏమో రైల్వేస్ కోసం, రైల్వే సెక్టార్ కోసం $641 మిలియన్ ని వెచ్చించింది. అదేవిధంగా $4.2 మిలియన్ ఏమో స్కాలర్షిప్స్, అక్కడ బంగ్లాదేశ్లో చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్స్ రూపంలో అందించడానికి $4.2 మిలియన్ ని అందజేసింది అనమాట. ఇది దీంట్లో క్రెడిట్. దీంతో పాటుగా ఇంకా $418 మిలియన్ ఏమో ఇక్కడ మనం బడ్జెట్ అని చెప్పుకున్నాం కదా, పాలసీ డెవలప్మెంట్ ఈ రంగానికి గాను, ఈ సెక్టర్కి గాను $418 మిలియన్. ఇది దీంట్లో టోటల్ 1.063 బిలియన్స్లో ఇన్ని డాలర్స్ ఈ కేటగిరీకి డివైడ్ చేశారు. మొహమ్మద్ యూనస్ గురించి చెప్పుకుందాం. మొహమ్మద్ యూనస్ ఈజ్ అ వెరీ పాపులర్ పర్సనాలిటీ. ఈయనకి 2006 సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకు లభించింది? ఈయనకి మాత్రమే కాదు, ఈవెన్ బంగ్లాదేశ్ దేశం నుంచి గ్రామీణ బ్యాంక్, ఈ గ్రామీణ బ్యాంక్ని 1983 సంవత్సరంలో మొహమ్మద్ యూనస్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకోసం అనంటే మైక్రో క్రెడిట్ని అందజేయడం కోసం అని చెప్పేసి ఈ గ్రామీణ బ్యాంక్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. మైక్రో క్రెడిట్ అంటే ఏంటి? కొలేటరల్ ఫ్రీ లోన్స్, ఎటువంటి షూరిటీ పెట్టుకోకుండా, షూరిటీ లేకుండా కొలేటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం, అందులో మరీ ముఖ్యంగా మహిళల కోసం ఈ కొలేటరల్ ఫ్రీ లోన్స్ని అందజేయటం. మొహమ్మద్ యూనస్ గారు ఆయన గ్రామీణ బ్యాంక్ అనేటువంటి కాన్సెప్ట్ని 1983 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అండ్ చాలా మిలియన్ డాలర్స్ కొలేటరల్ ఫ్రీ లోన్స్ త్రూ మైక్రో క్రెడిట్ని అందజేశారు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ. అందుకోసం 2006 సంవత్సరంలో ఆయనకి ఈ అవార్డుని అందజేశారనమాట. ఈయనకే ఇంకొక పేరు ఏంటి అనంటే బ్యాంకర్ టు ద పువర్, అని కూడా మొహమ్మద్ యూనస్ గారికి పేరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొలాటరల్ ఫ్రీ లోన్స్ 1983లో గ్రామీణ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు. 2006 సంవత్సరంలో మొహమ్మద్ యూనస్ గారికి, గ్రామీణ బ్యాంక్కి, ఈ రెండింటికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ అనేది లభించింది. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2025. రీసెంట్గా ఈ అవార్డ్స్ని అందజేశారు కదా, దానికి సంబంధించి ఏంటి అబౌవ్ స్టేట్మెంట్స్, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2025 ఎవరు అందజేశారు? ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు వీటిని అందజేశారు రాష్ట్రపతి భవన్లోనే. కరెక్ట్. ఎంతమంది పర్సనాలిటీస్కి అందజేశారు? నర్సింగ్ ప్రొఫెషనల్ నర్సులకి అంటే 15 మంది. కరెక్ట్. దీంట్లో ఏమేమి ఇస్తారంటే సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఇస్తారు, 1 లక్ష క్యాష్ ప్రైజ్ ఇస్తారు, మెడల్ ఇస్తారు. కరెక్ట్. అవార్డు క్రైటీరియా రికగ్నైజెస్ ఎవరికి అందజేస్తారంటే నర్సెస్కి, మిడ్వైఫ్స్కి, ఏఎన్ఎంస్కి, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫరీస్కి, ఎల్హెచ్విస్కి, ఈ హెల్త్ విజిటర్స్కి, ఇన్ పబ్లిక్ ఆర్ వాలంటరీ సెక్టర్స్, వీళ్ళకి ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ని అందజేస్తారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ May 12th. ఫ్లారెన్స్ నైటింగేల్ అన్నటువంటి మహిళ, ఈవిడెవరు? ఈవిడికి ఇంకొక పేరు వచ్చేసి ఏంటి అనంటే లేడీ విత్ ద ల్యాంప్, అని కూడా ఈవిడకి పేరు. ఎందుకు అనంటే 1850s ఆ టైం పీరియడ్లో క్రిమియన్ వార్స్ అని చెప్పేసి జరిగాయి. ఆ క్రిమియన్ వార్స్ జరిగినప్పుడు చాలా మంది సోల్జర్స్ గాయాల బారిన పడి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి అర్జిస్తూ ఉన్నారు. అట్లాంటి టైం పీరియడ్లో ఈవిడ చాలా రిచ్, ఇటలీ దేశానికి చెందినటువంటి ఈ లేడీ చాలా రిచ్. వాళ్ళ ఫ్యామిలీ ఎంత చెప్తున్నా వినకుండా వాళ్ళ ఫ్యామిలీ డెసిషన్కి అగెన్స్ట్గా వెళ్ళి నర్స్ ట్రైనింగ్ చేసి తర్వాత ఈ క్రిమియన్ వార్లో ఎవరైతే దెబ్బతిన్నటువంటి సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రాత్రి పగలు ఎవరున్నా సరే, ఎవరైతే గాయపడినటువంటి సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ని అందజేశారు. ఆ విధంగా లేడీ విత్ ద ల్యాంప్ అని కూడా ఆవిడకి టైటిల్ ఉందన్నమాట. లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి అంటారు. ఆవిడ పేరు మీద కానీ ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ని
మన భారతదేశంలో నేషనల్ లెవెల్లో అందజేస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే దట్ ఈస్ ఆన్ May 12th ఎవ్రీ ఇయర్. కాబట్టి ఏది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఓన్లీ 2, 3, 4 మాత్రమే కరెక్ట్. ప్రజెంట్ చేసింది ఎవరు అని అంటే ప్రెసిడెంట్ గారు ప్రజెంట్ చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు కదా, అదొక్కటే రాంగ్. నెక్స్ట్ వన్, రీసెంట్లీ గోవా బికేమ్ ఇండియా సెకండ్ ఫుల్లీ లిటరేట్ స్టేట్ అండర్ ఉల్లాస్ స్కీమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ ఫుల్ లిటరసీ రేట్ అండర్ ది స్కీమ్? మొట్టమొదట ఏ స్టేట్కి వచ్చింది అని అంటే ఇట్ ఈస్ మిజోరాం స్టేట్. అలా కాకుండా మొట్టమొదటి అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏది అని అంటే యూటీస్లో అయితే ఇట్ ఈస్ లడాక్. దీనికంటే ముందే లభించింది 2024 సంవత్సరంలోనే. మిజోరాంకి 2025 సంవత్సరం మేలోనే లభించింది. మిజోరాంకి ఎంత పర్సెంటేజ్ లభించింది అని అంటే ఎంత? 98.2%. 98.2% లిటరసీ రేట్ని అచీవ్ చేసింది మిజోరాం. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు గోవా వచ్చేసి స్మాలెస్ట్ స్టేట్ మనందరికీ తెలుసు. ఈవెన్ జల్ జీవన్ మిషన్ 100% ట్యాప్ వాటర్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడం రూరల్ ఏరియాస్లో ప్రతి ఇంటికి కూడా, దట్ ఈస్ జల్ జీవన్ మిషన్. హర్ ఘర్ జల్ అన్నటువంటిది దీని మెయిన్ మోటో. అయితే ఆ హర్ ఘర్ జల్ కాన్సెప్ట్ ద్వారా, జల్ జీవన్ మిషన్ ద్వారా 100% ట్యాప్ వాటర్ కనెక్షన్స్ని ప్రొవైడ్ చేసినటువంటి, దాన్ని అచీవ్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ కూడా ఏది అని అంటే ఇట్ ఈస్ ఆల్సో గోవా. అండ్ ఈ ఉల్లాస్ స్కీమ్ అన్నటువంటి ఈ స్కీమ్ ఏంటి అని అంటే దీని ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఉల్లాస్ స్కీమ్ బేసిక్లీ ఉల్లాస్ స్కీమ్ నవభారత్ సాక్షరతా కార్యక్రమం, దట్ ఈజ్ ఉల్లాస్ స్కీమ్. దీని ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ ఉల్లాస్ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్. అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్, దట్ ఈజ్ ఉల్లాస్ స్కీమ్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ, ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా మనకి బేసిక్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ వచ్చేసి ఎప్పుడు ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే 2022 సంవత్సరం నుంచి 2027 సంవత్సరం వరకు అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపీ ద్వారానే మనకి ఇది వరకు మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అని చెప్పేసి ఉండేది, దానిని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా కూడా రీనేమ్ చేసింది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారానే. అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. గోవా ఎంత పర్సెంటేజ్ లిటరసీ రేట్ని సాధించింది అని అంటే 95%. ఒక పర్సన్ని లిటరేట్ అని ఎప్పుడు అంటాము అని అంటే మినిమం 7th క్లాస్ దాకా చదివి ఉండి చదవటం రాయటం వచ్చి ఉంటే ఆ పర్సన్ని లిటరేట్ అని అంటారు. అదర్వైజ్ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఇలిటరేట్స్. ఇది ఎప్పుడు సాధించారు వీళ్ళు అని అంటే 39th స్టేట్హుడ్లో భాగంగా దీన్ని సెలబ్రేట్ చేశారు, అనౌన్స్ చేశారు. గోవా స్టేట్హుడ్ డే ఎప్పుడండి అని అంటే దట్ ఈజ్ May 30th. గోవాని ఎక్కువ పరిపాలించినటువంటి రూలర్స్ యూరోపియన్స్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా గోవా మీద ఉంటుంది అని అంటే పోర్చుగీస్. అదేవిధంగా మనకి ఆర్టికల్ 44 దట్ ఈజ్ సిటిజన్షిప్ ఆర్టికల్ 44 దానిని ఇంప్లిమెంట్ అంటే ఎప్పటి నుంచో ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్. స్కీమ్ ఆర్టికల్ 44 that is what is article 44? This is very important. Just యూనిఫామ్ సివిల్ కోడ్, ఎస్ ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్ నాకు గుర్తు రాలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఉత్తరాఖండ్. కానీ దానికంటే ముందు నుంచే మనకి గోవాలో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఉల్లాస్ స్కీమ్. ఈ ఉల్లాస్ స్కీమ్ అన్నటువంటిది ఎవరిని టార్గెట్ చేసింది అని అంటే 15 years అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ స్కీమ్ ద్వారా లిటరేట్స్ అవ్వచ్చు. దీని ద్వారా టోటల్గా 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ నేర్పిస్తారు, లైఫ్ స్కిల్స్ని నేర్పిస్తారు, బేసిక్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. దీంట్లో ప్రిపరేటరీ క్లాస్ అని చెప్పి, మిడిల్ క్లాస్, సెకండరీ స్టేజ్ క్లాసెస్ అని చెప్పేసి ఉంటాయి. వొకేషనల్ స్కిల్స్ని కూడా నేర్పిస్తారు, అంటే టెంపరీ స్కిల్ డెవలప్మెంట్, కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. అది దీని యొక్క ప్రాధాన్యత. రైట్. నెక్స్ట్ వన్, రాజ్నాథ్ సింగ్ హ్యాస్ అప్రూవ్డ్ ద గ్రాంట్ ఆఫ్ మినీ రత్న కేటగిరీ 1 స్టేటస్ టు 3 కీ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. దాంట్లో లేనిది ఏది అని అడుగుతున్నారు. MIL దాంట్లో ఉన్నది, అదేవిధంగా AVNL ఇండియన్
ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వేరేజ్ హాల్ అన్నటువంటిది ఇది మహారత్న కంపెనీ. బేసిక్లీ ఇట్ ఈస్ నాట్ మినీరత్న కంపెనీ. మనకి టోటల్గా మహారత్న, నవరత్న, మినీరత్న, మహారత్న, నవరత్న, మినీరత్న అని చెప్పేసి 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. అంటే దాంట్లో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా దాని యొక్క నెట్వర్త్, టర్న్ ఓవర్, ప్రాఫిట్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని అది మహారత్నాన, నవరత్నాన, మినీరత్నాన అని చెప్పేసి డివైడ్ చేస్తారు. టోటల్గా మనకి మహారత్నాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అని అంటే 14 మహారత్నాస్ ఉన్నాయి. నవరత్నాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 26 ఉన్నాయి. రీసెంట్గా ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం, ఇండియన్ రైల్వే కార్పొరేషన్, క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అదొకటి. ఇంకొకటి ఐఆర్ఎఫ్సి అంటే ఏంటంటే ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్. ఈ రెండు 25th and 26th నవరత్నాస్గా డెసిగ్నేట్ అయ్యాయి అనమాట. టోటల్ మినీరత్నాస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయనంటే 59 మినీరత్నాస్ ఉన్నాయి. దీంట్లో భాగంగా మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మినీరత్న కేటగిరీ 1, అసలు మినీరత్న కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే ఇట్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్, మినీరత్న కాన్సెప్ట్ 1997లో మినీరత్న కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి దీంట్లో మళ్ళీ కేటగిరీ 1, కేటగిరీ 2 అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. ఈ మూడింటిని మినీరత్న కేటగిరీ 1గా డెసిగ్నేట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్ టు కండక్ట్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ ద ఇండియన్ ఓషన్? ఏ 2 దేశాలండి? ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఓషన్లో కండక్ట్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటే June 1st నుంచి June 3rd వరకు ఇండియన్ ఓషన్లో కండక్ట్ చేస్తున్నాయి. అండ్ వచ్చేసి ఇట్లా ఆర్మీ ఎక్సర్సైజ్ అయినా, నేవల్ ఎక్సర్సైజ్ అయినా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అయినా, ఎందుకు అని అంటే ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి పరస్పర సంబంధ బాంధవ్యాలు మాత్రమే కాకుండా బెటాలియన్ ఎప్పుడైనా సరే ఏదైనా వార్ లైక్ యాక్టివిటీ కానీ, డిజాస్టర్ లైక్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్, హెచ్ఏడిఆర్ అని చెప్పేసి కూడా ఉంటుంది. వీటన్నిటి కోసం అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఇండియా మరియు యూరోపియన్ యూనియన్ ఒక జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ని ఇండియన్ ఓషన్లో కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఫ్రమ్ June 1st నుంచి June 3rd వరకు. ఇండియాకి జపాన్కి మధ్య జరిగేటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ కొన్ని ఉన్నాయి. వాటి పేర్లు వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి జిమెక్స్, ఇది నేవల్ ఎక్సర్సైజ్. జిమెక్స్ మాత్రమే కాదు, ఇంకొకటి మలబార్ ఎక్సర్సైజ్. దీంట్లో వచ్చేసి 4 దేశాలు ఉంటాయి, ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ మరియు జపాన్. ఇది ఇండియాకి, జపాన్కి. ఇంకా ధర్మా గార్డియన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ వీర్ గార్డియన్ అండ్ షిన్యూ మైత్రి. వీర్ గార్డియన్ అండ్ షిన్యూ మైత్రి, ఈ 2 ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. జపాన్ క్యాపిటల్ కరెన్సీ టోక్యో అండ్ ఎన్. ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ పేర్లు ఏంటి? శక్తి అన్నది మిలిటరీ ఎక్సర్సైజ్, అదేవిధంగా వరుణ అన్నది నేవల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మనకి ఇంకా గరుడ అన్నది ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా ఫ్రాన్స్. ఇండియా యుఎస్కి మధ్య జరిగేటువంటి ఎక్సర్సైజెస్ పేర్లు యుద్ధాభ్యాస్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా యుఎస్. రెడ్ ఫ్లాగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా యుఎస్. అదేవిధంగా వజ్రప్రహార్ ఈజ్ ద స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా యుఎస్. రీసెంట్గా మనకి ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ ఒకటి జరిగింది ఇండియాకి యుఎస్కి మధ్య. దాని పేరు వచ్చేసి ఏంటండి? టైగర్ ట్రయంఫ్. ఎక్కడ జరిగింది? వైజాగ్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి టైగర్ ట్రయంఫ్? April 1st నుంచి April 11 వరకు వైజాగ్లో జరిగింది టైగర్ ట్రయంఫ్. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనమాట. April 1st నుంచి April 11th వరకు టైగర్ ట్రయంఫ్. ట్రై సర్వీస్ అంటే ఏంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 ఇన్వాల్వ్ అయి చేసినటువంటి ఎక్సర్సైజ్ పేరు టైగర్ ట్రయంఫ్. ఇవన్నీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, June 1st నుంచి June 3rd వరకు దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ దేనికోసం అని అంటే పైరసీ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఇది కౌంటర్ పైరసీ ఆపరేషన్. అంటే ఇప్పుడు సముద్రం గుండా ప్రయాణిస్తూ ఉంటే దుండగులు దాడి చేసి ఇప్పుడు మనం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఏమైనా గూడ్స్ని సరఫరా చేస్తూ ఉంటే వాటిని కొట్టేయడం, అట్లాంటి యాక్టివిటీస్ని, అట్లాంటి పైరసీ ఆపరేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రైట్,
నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మిస్ వరల్డ్ 2025. ఓపల్ సుజాత చౌంగ్ శ్రీ, ఈవిడ ఇండోనేషియా కాదండి బట్ థాయిలాండ్ ఈవిడకే మిస్ వరల్డ్ అవార్డు లభించింది. ఇథియోపియా హ్యాస్ ఇట్ నేమ్డ్ రన్నర్ అప్, కరెక్ట్. 72nd ఎడిషన్ ఆఫ్ మిస్ వరల్డ్, ఇది రీసెంట్గా ఎక్కడ జరిగింది? హైదరాబాద్ తెలంగాణలో జరిగింది, కరెక్ట్ వన్. ఓపల్ సుజాత వాజ్ క్రౌన్డ్ బై రెయినింగ్ మిస్ వరల్డ్. ఇప్పుడు ఈ ఇయర్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి ప్రీవియస్ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ క్రౌడ్ని ప్రజెంట్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ మిస్ వరల్డ్ ఎవరు అనంటే 2024 సంవత్సరానికి గాను షీ ఈజ్ క్రిస్టినా సిస్కోవా ఫ్రమ్ జెక్ రిపబ్లిక్ ఆవిడ ప్రజెంట్ చేశారు, కరెక్ట్ వన్. ఇండియాస్ మిస్ వరల్డ్ 2025 రిప్రజెంటేటివ్స్ నందిని గుప్తా మిస్డ్, ఈవిడ మిస్ అయ్యారు. ఇప్పటి వరకు మన భారతదేశం ఎన్నిసార్లు మిస్ వరల్డ్ టైటిల్ని హోస్ట్ చేసింది అని అంటే 3 సార్లు హోస్ట్ చేసింది. ఎప్పుడెప్పుడు అని అంటే ఒకటి 1996లో, ఇంకొకటి లాస్ట్ ఇయర్ 2024లో, ఇంకొకటి ఇప్పుడు 2025లో. 3 సార్లు మన భారతదేశం హోస్ట్ చేసింది. ఇప్పటి వరకు మన భారతదేశస్తులు ఎంతమంది గెలిచారు టైటిల్స్ని అని అంటే ఇప్పటి వరకు మన ఇండియా 6 టైమ్స్ గెలిచింది. మొట్టమొదట ఫస్ట్ ఎవరు గెలుచుకున్నారు? ఈఎంఐ మిస్ వరల్డ్, రీసెంట్గా మిస్ వరల్డ్ ఈఎంఐ అయ్యారు, రైట్. ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరు గెలుచుకున్నారు? ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరండి? మన భారతదేశం నుంచి ఫస్ట్ ఇండియన్ మిస్ వరల్డ్ వచ్చేసి ఎవరు అని అంటే షీ ఈజ్ రీటా ఫరియా మొట్టమొదటి ఇండియన్ మిస్ వరల్డ్ 1966లో. తర్వాత లేటెస్ట్ మిస్ వరల్డ్ ఎవరు అని అంటే 2017లో మనూషి చిల్లర్ ఈవిడ మన భారతదేశం నుంచి మిస్ వరల్డ్ అయ్యారు రీసెంట్గా 2017 సంవత్సరంలో. ఈ అమ్మాయికి ఒక స్పెషాలిటీ ఉంది, ఓపల్ సుజాత. బేసిక్లీ ఈ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్ ఆల్సో. అయినప్పటికీ కూడా షీ హాజ్ సర్వైవ్డ్ అండ్ చాలా మందికి సహాయం కూడా చేశారన్నమాట. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి అవేర్నెస్ని కూడా స్ప్రెడ్ చేశారు ఈ అమ్మాయి. విచ్ సిటీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యుఎస్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ అ క్లైమేట్ ఇంపాక్ట్ ఫీ ఆన్ టూరిస్ట్? ఏ సిటీ అండి? ఇట్ ఈజ్ హవాయ్. మొట్టమొదటిసారి టూరిస్టుల మీద గ్రీన్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని ద్వారా ఏంటి అని అంటే వచ్చేటువంటి టూరిస్టుల నుంచి వాళ్ళు హోటల్ రూమ్స్ని బుక్ చేసుకున్నప్పుడు దాంట్లో భాగంగానే గ్రీన్ ట్యాక్స్ని కూడా కలెక్ట్ చేస్తారనమాట. సో దట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ ట్యాక్స్ నుంచి ఎంతైతే ఫండ్ కలెక్ట్ అవుతూ ఉంటుందో ఆ ఫండ్ని యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ ఆ విధంగా హవాయ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్. నెక్స్ట్ వన్, 2024 ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్ రిలీజ్డ్ బై ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఏషియా పసిఫిక్ అండ్ మిడిల్ ఈస్ట్. విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ ర్యాంక్డ్ ద టాప్ 10? టాప్ 10లో మన భారతదేశం నుంచి ఏ ఎయిర్పోర్ట్ ఉన్నది అని అంటే ఇట్ ఈజ్ ఏ ఎయిర్పోర్ట్ నిలిచిందండి? మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఇది 10వ స్థానంలో ఉంది, 10th ప్లేస్లో ఉంది. కెంపెగౌడ ఎక్కడుంది? కర్ణాటక. ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ మహారాష్ట్ర, ముంబై మహారాష్ట్ర. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. అయితే బేసిక్లీ ఈ 10th అంటే టాప్ 10లో నిలిచినటువంటి ఈ ఎయిర్పోర్ట్స్లో మన భారతదేశం నుంచి ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది. అది కూడా వచ్చేసి ఏంటి అని అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ ఢిల్లీ. మరి టాప్ 3 ఎయిర్పోర్ట్స్ వచ్చేసి ఏమున్నాయనంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. షాంఘై చైనీస్ ఎయిర్పోర్ట్ షాంఘై ప్యూడాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సెకండ్ పొజిషన్. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రమ్ దోహా ఖతర్, ఇది 3వ స్థానంలో ఉండడం విశేషం అనమాట. రైట్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ వన్ ద 2025 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ బై స్పెల్లింగ్? ఏ స్పెల్లింగ్కి అవార్డు లభించింది ఈ అబ్బాయికి అని అంటే ఎక్లైర్సిస్మెంట్. ఇది వచ్చేసి బేసిక్లీ దిస్ ఈజ్ ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఎక్లైర్సిస్మెంట్ అన్నటువంటిది దిస్ ఈజ్ ఫ్రెంచ్ వర్డ్. ఈ ఫ్రెంచ్ వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఎన్లైటన్మెంట్ అంటే మనం తెలియని విషయాన్ని తెలుసుకుంటాం కదా, జ్ఞానోదయం అయింది కదా, అది దీని లిటరల్ మీనింగ్ అనమాట. ఆ స్పెల్లింగ్ బీ, ఈ స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ఎవరు గెలుచుకున్నారంటే ఫైజోన్ వకీ, ఈ అబ్బాయి గెలుచుకున్నారు. వీళ్ళ ముగ్గురు, మిగతా ఈ ఆప్షన్స్లో ఉన్నటువంటి ముగ్గురు ఎవరు అని అంటే ఈయనకి కోచెస్గా ఉన్నారనమాట. కోచెస్ వీళ్ళ ముగ్గురు.
ఈ ఇయర్ 2025 మేరీల్యాండ్, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే వాషింగ్టన్ డీసీలో యుఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్ వచ్చేసి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1925లో ఇది స్టార్ట్ అయింది. ఈ ఇయర్కి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనంటే 100th ఇయర్ ఆఫ్ స్పెల్లింగ్ బీ, 100వ సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటుంది. దాంట్లో భాగంగా ఫైజం జకీ ఈ అవార్డుని గెలుచుకోవడం అన్నది విశేషం. దీంట్లో ఎంత రివార్డ్ని అందజేస్తారు అనంటే $50,000 $50,000 రివార్డ్ లాగా లభిస్తుంది. అదేవిధంగా మనకి ఈయన 2024లో కూడా ఈ స్పెల్లింగ్ బీ ఛాంపియన్షిప్స్లో పాల్గొన్నారు. కాకపోతే 2024లో 2వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారనమాట. ఫ్రెంచ్ వర్డ్, దాని మీనింగ్ గుర్తుపెట్టుకోండి, ఎన్లైటన్మెంట్. ఎగ్జామ్లో అలా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. రైట్, నెక్స్ట్ వన్, తెలంగాణ ఫార్మేషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దట్ ఈజ్ ఆన్ June 2 ఎవ్రీ ఇయర్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది? 2014వ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఇది ఏర్పడింది. అయితే మన భారతదేశానికి, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ అన్నది ఇండియాలో కలిసిపోలేదు. అయితే హైదరాబాద్ అన్నది ఎప్పుడు కలిసిపోయింది, ఏ ఆపరేషన్ ద్వారా ఇండియాలో ఇంటిగ్రేట్ అయ్యింది అని అంటే ఇట్ ఈజ్ అండర్ ఆపరేషన్ పోలో. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 2014 సంవత్సరంలో సపరేట్ రాష్ట్రంగా ఏర్పడింది కదా. ఇది సపరేట్ రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ కూడా దీని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దట్ ఈజ్ హైదరాబాద్. హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఒక 10 సంవత్సరాలు ఉంచాలి. ఉమ్మడి రాజధానిగా 2014 నుంచి 2020 సంవత్సరం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా 2025లో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ మారిపోయింది. దట్ ఈజ్ అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. June 2 ఏర్పడింది. వేరే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? November 1, 1953 ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రంగా అవతరించింది ఎప్పుడు అనంటే 1956 November 1 నాడు. అది కూడా ఇంపార్టెంట్. ఈ స్టేట్ యొక్క క్యాపిటల్ హైదరాబాద్ చెప్పుకున్నాం. అదేవిధంగా స్టేట్ ఫ్లవర్ వచ్చేసి ఏంటి అనంటే తంగెడ పువ్వు, దట్ ఈజ్ స్టేట్ ఫ్లవర్. అదేవిధంగా స్టేట్ బర్డ్ వచ్చేసి ఏంటి అనంటే పాలపిట్ట. పాలపిట్ట ఈజ్ ద స్టేట్ బర్డ్. స్టేట్ యానిమల్ వచ్చేసి ఏంటి అనంటే దట్ ఈజ్ స్పాటెడ్ డీర్, జింక. అదేవిధంగా స్టేట్ ట్రీ వచ్చేసి ఏంటి అనంటే దట్ ఈజ్ జమ్మి చెట్టు. ఇది స్టేట్ ట్రీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తెలంగాణ ఫార్మేషన్ డే ఈ ఇయర్ 11th ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటుంది తెలంగాణ. రైట్, నెక్స్ట్ వన్, ఇండియాస్ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్ క్రాస్డ్ విచ్ మార్క్ ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ మంత్ ఇన్ మే. ఎన్నో మార్క్ని క్రాస్ చేసింది? 2.01 lakh crores. ఆల్రెడీ ఇది వరకు కూడా క్రాస్ చేసింది 2 lakh crore జిఎస్టీ కలెక్షన్స్. ఇప్పుడు మరలా రెండవసారి మే నెలలో ఇది క్రాస్ చేసింది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ మేతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఎక్కువ అండి అనంటే 16%. లాస్ట్ ఇయర్ మే 2024తో కంపేర్ చేస్తే 16% ఎక్కువ కలెక్ట్ అయ్యింది జిఎస్టీ. గురించి చెప్పాలనంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది వచ్చేసి ఏ టైప్ ఆఫ్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్సా, ఇండైరెక్ట్ ట్యాక్సా అనంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. జిఎస్టీ అన్నది ప్రొడక్షన్ బేస్డ్ ట్యాక్సా, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్సా? ఇది కూడా ఇంపార్టెంట్. జిఎస్టీ అన్నది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీని మొట్టమొదట ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మన భారతదేశంలో అనంటే 2017 సంవత్సరం 1 జూలై. అందుకే జిఎస్టీ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1 జూలై ఎవ్రీ ఇయర్. 2017లో మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. జిఎస్టీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశం ఏది అనంటే ఇట్ ఈజ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ. 1 జూలైన సెలబ్రేట్ చేస్తాం. ఇండైరెక్ట్ ట్యాక్స్, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి అనంటే బేసిక్లీ ఇప్పుడు ప్రొడక్షన్ ఒక దగ్గర చేస్తాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ని హైదరాబాద్లో తయారు చేశాను. కాకపోతే నేను మహారాష్ట్రలో అమ్మాను అనుకోండి, జిఎస్టీ ఎక్కడ కలెక్ట్ చేస్తారు? మహారాష్ట్రలో కలెక్ట్ చేస్తారు, నాట్ అట్ హైదరాబాద్. అది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఎక్కడైతే దాన్ని అమ్ముతున్నామో ఆ డెస్టినేషన్లోనే జిఎస్టీ అనేది కలెక్ట్ అవుతుంది. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. అండ్ దీనికోసం జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు అనంటే
యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఉంటారు. జిఎస్టీని ఎప్పుడు ఎన్నవ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ రిగార్డింగ్ జిఎస్టీకి సంబంధించి, ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. రీసెంట్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఓడిఐ ఫార్మాట్. ఈయన ఏ దేశస్థుడు? ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ ఏంటండి? క్యాన్బెర్రా, అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. ఓడిఐ నుంచి మాత్రమే ఈయన రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. ఎందుకు అనంటే నెక్స్ట్ జరగబోయేటువంటి T20 ఇంటర్నేషనల్స్ దాని గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఈయన ఓడిఐస్ నుంచి మాత్రమే తప్పుకున్నారు. ఈయన 13 సంవత్సరాల నుంచి వన్డే ఇంటర్నేషనల్ ఆడుతూ ఉన్నారు. రీసెంట్గా ఇప్పుడు ఈ ఇయర్ రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. రీసెంట్గా మన భారతదేశం నుంచి టెస్ట్ మ్యాచెస్ నుంచి 2 ఇండియన్స్ రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. ఎవరు? ఒకళ్ళు విరాట్ కోహ్లీ గారు, ఇంకొకళ్ళు రోహిత్ శర్మ గారు అండ్ విరాట్ కోహ్లీ. దీస్ 2 persons హ్యావ్ అనౌన్స్డ్ రిటైర్మెంట్ జస్ట్ ఫ్రమ్ టెస్ట్ మ్యాచెస్ నుంచే రిటైర్మెంట్ని అనౌన్స్ చేశారు. గ్లెన్ మ్యాక్స్వెల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, గుర్తుపెట్టుకొని, ఇంపార్టెంట్. వరల్డ్ మిల్క్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈజ్ ఆన్ June 1st. June 1st ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ డే ఫర్ పేరెంట్స్. గ్లోబల్ డే ఫర్ పేరెంట్స్గా, ఇంటర్నేషనల్ డే ఫర్ పేరెంట్స్గా కూడా మనం June 1st సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ మిల్క్ డే వచ్చేసి ఎప్పుడు అనంటే 1st June. లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ, అది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట, 1st June. మరి నేషనల్ లెవెల్లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? నేషనల్ మిల్క్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? అది కూడా ఇక్కడ ఇచ్చాము. దట్ ఈజ్ ఆన్ 26th November నేషనల్ మిల్క్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎవరి పుట్టినరోజు సందర్భంగా అనంటే వర్గీస్ కురియన్. హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని వర్గీస్ కురియన్ గారికి పేరు. ఈయన వల్లనే అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అన్నది ఏర్పడింది. వర్గీస్ కురియన్ ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అనంటే హీ ఈజ్ ఫ్రమ్ కేరళ. ఆయన పుట్టినరోజునే దట్ ఈస్ 26th November నేషనల్ లెవెల్లో మిల్క్ డే సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో మిల్క్ డే వచ్చేసి ఎప్పుడు అనంటే June 1st. వేరే డేస్ చూడండి, June 5th వచ్చేసి దట్ ఈజ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. June 8th వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే. June 23rd వచ్చేసి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే. దట్ ఈజ్ ఆన్ June 23rd. ఇవన్నీ మనం మంత్ ఎండ్లో మళ్ళీ జూన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి, గుకేష్ డి హ్యాస్ డిఫీటెడ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇన్ రౌండ్ 6 ఆఫ్ నార్వే చెస్ 2025. ఎవరిని డిఫీట్ చేశారు? మ్యాగ్నస్ కార్ల్సన్. ఏ దేశస్థుడు? నార్వేనే. ఈయన దేశం కూడా నార్వేనే. క్యాపిటల్ సిటీ ఆస్లో, అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. ఎవరిని డిఫీట్ చేశారు? మ్యాగ్నస్ కార్ల్సన్. అండ్ ఈయన గురించి ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కూడా వచ్చింది. గుకేష్ డి గారు లాస్ట్ ఇయర్ 2024లో సింగపూర్లో జరిగినటువంటి చెస్ ఛాంపియన్షిప్స్లో డింగ్ లిరేన్, ఆయన చైనా దేశానికి చెందినటువంటి వరల్డ్ చెస్ ఛాంపియన్, ఆయన్ని డిఫీట్ చేశారు. మొట్టమొదటిసారి 2024లో డిఫీట్ చేసి మన భారతదేశం నుంచి యంగెస్ట్ ఇండియన్ చెస్ ఛాంపియన్గా ఎదిగారు అట్ ది ఏజ్ ఆఫ్ 18 years. గుకేష్ డి, హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ చెన్నై. రీసెంట్గా వరల్డ్ నెంబర్ 1 అయినటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ని నార్వేలో జరిగినటువంటి నార్వే చెస్ 2025 రౌండ్ 6లో ఈయన విజయాన్ని సాధించారు. గుకేష్ డి, ఈయన గురించి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 లాస్ట్ వీక్ జరిగింది కదండి, ప్రిలిమ్స్ 2025లో క్వశ్చన్ కూడా అడిగారు. అభిమన్యు మిశ్రా వచ్చేసి ఎవరు అనంటే హీ ఈజ్ వరల్డ్స్ యంగెస్ట్ ఈ చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. వరల్డ్స్ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అనంటే అభిమన్యు మిశ్రా. అట్ ద ఏజ్ ఆఫ్ 13 years హీ హ్యాస్ బికమ్ ద యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్. మన భారతదేశం నుంచి ఎవరు ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా? విశ్వనాథన్ ఆనంద్ గారు 5 సార్లు గ్లోబల్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్ని గెలుచుకున్న వ్యక్తి. FIDE ఇంటర్నేషనల్ సంస్థ, చెస్ వీటిని కండక్ట్ చేసేటువంటి బాడీ, దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లసానే, స్విట్జర్లాండ్. FIDE అది మ్యాగ్నస్ కార్ల్సన్ని డిఫీట్ చేశారు రీసెంట్గా నార్వే
చెస్ 2025 రౌండ్ 6లో. అండ్ ఈ ఛాంపియన్స్లో ఈయన ఓడిపోయారని చెప్పేసి ఈవెన్ బల్లని ఇట్లా బ్యాన్ కూడా చేశారు. అది కూడా పెద్ద ఇష్యూ అయ్యింది. ఆయన ఆయన ఓడిపోతారని చెప్పేసి అనుకోలేదు. మ్యాగ్నస్ కార్ల్సన్ హీ ఈజ్ వరల్డ్ నెంబర్ 1 కాబట్టి అనుకోలేదు. అలా అనుకోని సంఘటన ఎదురవుతుంది కాబట్టి అట్లా హీ బ్యాంక్స్ టేబుల్ ఆల్సో. అది కూడా న్యూస్, పెద్ద న్యూస్ అయ్యింది. సో దీస్ ఆర్ ఆల్ టుడేస్ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్, సెకండ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. రేపటి సెషన్లో మనం వేరే కరెంట్ అఫైర్స్ని కూడా డిస్కస్ చేద్దాం. దీనికి పీడిఎఫ్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు లెర్నర్స్ ప్రో బై రేష్మ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అప్డేట్ వస్తుంది, పీడిఎఫ్ కూడా అప్డేట్ వస్తుంది. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మ. Until then, we'll be meeting again in tomorrow's session. Until then, thank you.